బ్రహ్మదేవుడు తాను సృష్టించిన జీవజాతుల వంశాలు వృద్ధి చెందేలాగా ఎలాగా అని ఆలోచించి తన భూమధ్యంలో నుంచి వంశ ప్రవర్తకుడైనటువంటి ఆంగీరస మహర్షిని సృష్టి చేశాడు. తన నుదుటి మధ్య నుంచి నారద మహర్షిని, తన శిరస్సులో నుంచి సనత్కుమార మహర్షిని సృష్టి చేశాడు. తర్వాత ఆయన సోముణ్ణి సృష్టి చేసి అతడికి రాత్రికి బ్రాహ్మణులకు అధిపతిగా చేయటమే కాక తనకు యువరాజుగా పట్టాభిషేకం కూడా చేశాడు. ఆ చంద్రుడు జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఇతర గ్రహాలతో కలిసి ఆకాశంలో సంచరించడం ప్రారంభించాడు. తర్వాత బ్రహ్మదేవుడు తన ఇతర అవయవాల్లో నుంచి కదలని వృక్షజాతులను, కదిలే జంతుజాతులను కూడా సృష్టి చేశాడు. చరా అచర సృష్టి అందచేశాడు. సృష్టించబడినటువంటి ఆ జీవులు జీవించేందుకు, సుఖంగా ఉండేందుకు అనువైన స్థానాలను, ఉపాయాలను కూడా వేల వేల సంఖ్యలో సృష్టి చేశాడు. జనమేజయ, బ్రహ్మదేవుడు చేసిన ఈ సృష్టి ప్రక్రియే ఒక యజ్ఞం. యజ్ఞం అంటే నిష్కామ కర్మ. ఇదే బ్రహ్మయజ్ఞం, ఇదే జ్ఞానయజ్ఞం, ఇదే జ్ఞానయోగం, ఇదే సాంఖ్యాయోగం. దీనిలోనే సృష్టి ధర్మము. శరీరాలు, శరీరధారులైనటువంటి జీవులు, వారి ఏకత్వం, భిన్నత్వం, జననము, మరణము, కాలము, విజ్ఞానము, ఆత్మానుభవము అన్నీ ఇమిడి ఉన్నాయి. జనమేజయుడు ఇది విని సంతోషించి, వైశంపాయన మహర్షి, మీరు జ్ఞానయోగ యుగ సృష్టిని గురించి చక్కగా చెప్పారు. ఇక రెండవదైన క్షత్ర యుగ సృష్టిని అనగా కర్మయోగ యుగ సృష్టిని దయతో వివరించండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, జనమేజయ, నువ్వు చెప్పిన ఈ రెండవ యుగం జ్ఞానప్రధానమైనది, అంటే యజ్ఞప్రధానమైనటువంటిది, యజ్ఞప్రధానమైంది. ఇక్కడ కర్మలంటే యజ్ఞకర్మలే. వీటి ద్వారానే ఈ యుగంలో ప్రజాసృష్టి జరుగుతుంది. ఇలాంటి ప్రజాసృష్టికి ఉత్తమోత్తమ యజ్ఞక్రియా సమర్థులైనటువంటి ఉత్తమ వేదవేత్తలు కావాలి కదా. ఇలాంటి మహాత్ములు జన్మించే విధానం చెబుతాను విను. పూర్వకల్పంలో బ్రహ్మలోకంలో కొంతమంది ఉత్తమ జీవులు జన్మిస్తారు. వాళ్ళ యొక్క పరిమాణం బొటన్ వ్రేలు అంటే ఉంది. ఇంత చిన్నవాళ్ళు, తేజోమయ స్వరూపలు. వారు సూర్యకిరణాల ద్వారానే తమకు కావలసిన శక్తిని పీల్చుకుంటూ బ్రహ్మదేవుడి యొక్క సన్నిధానంలోనే ఉంటూ ఉత్తమ యోగ సాధన చేస్తూ ఉంటారు. వారు పరమాత్మను ప్రవృత్తి మార్గంలోనూ నివృత్తి మార్గంలోనూ కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. అంతేగాక వారు అక్కడ వేదోక్త కర్మలను ఆచరిస్తూ కూడా ఉంటారు. ఇలా వీరు ఒక కల్పకాలం అంతా బ్రహ్మలోకంలోనే జీవించి ఉంటారు. అటువంటి ఉత్తమ జీవులలో కొంతమంది పై కల్పంలో సదాచార సంపన్నులై, వేదవేత్తులై, యజ్ఞక్రియా సమర్థులై, బ్రాహ్మణోత్తములుగా భూమి మీద జన్మిస్తూ ఉంటారు. ఇలా జన్మించిన వారిలో ఉత్తమోత్తముడైనటువంటి దక్ష ప్రజాపతి ఒకడు. ఇతడు ప్రవృత్తి మార్గంలోనే ఉన్నప్పటికీ ఇంద్రియ జయం కలిగి ఉండి నిస్సంగుడై నిష్కామ బుద్ధితో పరమాత్మను ఉపాసిస్తూ ఉండేవాడు. అయితే ఇతనికి శ్రీ మహావిష్ణువు అంటే అత్యంత ప్రీతి. ఎంత ప్రీతి అంటే ఆయన విష్ణుమూర్తినే తన ఆత్మగా భావన చేస్తూ ఉండేవాడు. ఇంకే పరమాత్ముడు అంటే ఎట్లా ఉపాసన చేయాలంటే, నా మనస్సే విష్ణుమూర్తి, అది ఉపాసన. ఏ దేవతనైనా ఉపాసన చేయాలంటే నా మనస్సే ఇక్కడే ఉన్నాడు, మనం ప్రత్యేకంగా వెళ్ళి చూడాల్సిన పని లేదు, ఇక్కడే ఉన్నాడు అనే విధంగా ఉపాసన చేయాలి. అందుకే ఇతర మహర్షులు ఇతన్ని విష్ణు స్వరూపుడుగానే భావించేవారు. ఎప్పుడూ విష్ణు స్వరూపంగానే ఆరాధించేవాడు, ధ్యానం చేసేవాడు. ఇలాంటి ఈ దక్ష ప్రజాపతి తన విష్ణు ఉపాసన కొనసాగిస్తూనే విస్తారంగా ప్రజా సృష్టి చేశాడు. ఈ దక్ష ప్రజాపతి
పరబ్రహ్మ నుంచి ప్రజా సృష్టి ఎలా జరుగుతుందా అని తన తపోదృష్టితో పరిశీలించి చూశాడు. ఆయనకు 4 ప్రధాన అంశాలు కనిపించాయి. పరబ్రహ్మ నుంచి ఎట్లా సృష్టి జరుగుతుందని యోచన చేశాడు. పరమాత్మలో అమృత సమానమైనటువంటి స్వచ్ఛమైన తెల్లని రంగులో ఉన్నటువంటి తేజస్సు ఒకటి ఉంది. దానిలో సత్వగుణమే అత్యధికం. ఆ శ్వేతశక్తిలో నుంచి బ్రాహ్మణులు జన్మిస్తున్నారు. పరమాత్మలోనే ఎరుపు రంగు గల మరో శక్తి ఉంది. అది సత్వరజో గుణాల మిశ్రమంగా ఉంది. దానిలో నుంచి కొంచెం ఉగ్ర స్వభావులైనటువంటి క్షత్రియులు జన్మిస్తున్నారు. ఇక పసుపు పచ్చ రంగు గల మరో శక్తి ఉంది. దానిలో రజోగుణము సకామత్వము కలిసి ఉన్నాయి. ఈ శక్తిలో నుంచి వైశ్యులు ఉద్భవిస్తున్నారు. పరబ్రహ్మలోని మరో శక్తి నలుపు వర్ణంలో ఉంది. దానిలో తమో గుణం ప్రధానంగా ఉంది. దానిలో నుంచి శూద్రులు ఇతరులు జన్మిస్తున్నారు. ఈ విధంగా ఆది సృష్టిని పరిశీలించిన దక్ష ప్రజాపతి తను కూడా అదే పద్ధతిని అవలంబించి తనలో 4 రంగుల శక్తులను వృద్ధిపరుచుకొని వాటి ద్వారా 4 వర్ణాల ప్రజలను సృష్టి చేశాడు. ఈ 4 రకాల వారు బ్రహ్మంలోని 4 వర్ణాల రంగులు శక్తుల్లో నుంచి జన్మించారు కదా. కనుకనే వీరికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలనే పేరు ఏర్పడింది. దీనినే చతుర్వర్ణ వ్యవస్థ అంటారు. చతుర్వర్ణ వ్యవస్థ అంటే ఇదే. ఈ 4 వర్ణాల వారు కూడా చూడటానికి ఒకే తీరుగా ఉంటారు, కానీ వారి జీవధర్మాలు మాత్రం భిన్న భిన్నంగా ఉంటాయి. 2 పాదాలు గల జీవుల్లో మానవుడే చాలా విచిత్రమైన వాడు. అందులోనూ ఈ 4 వర్ణాల ప్రవృత్తి వల్ల ఆ వైచిత్ర మరింత పెరుగుతూ ఉన్నది. వీరు తమ తమ పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించడం కోసమే ఇలాంటి జీవధర్మ వైవిధ్యం ఏర్పడింది. ఈ మానవులకు తాము చేసేటువంటి పనులేమిటో, వాటిలో ఉండే మంచి చెడులేమిటో, వాటి వల్ల రాబోయే ఫలితాలేమిటో తెలుసు. అయినా కూడా ఎవరెవరు ఏ రంగుల శక్తుల నుంచి పుట్టారో అలాంటి వర్ణాలకు అనుగుణంగానే వారు ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. కానీ ఈ 4 వర్ణాల వారు ఆచరించదగిన ధర్మాలను వేదమే నిర్ణయించింది. వీరిలో మొదటి 3 వర్ణాల వారికి వేదాధ్యయన అర్హత, వేదోక్త యజ్ఞయాగాది కార్యాచరణ అర్హత ఉంటాయి. 4వ వారికి ఆ 2 కూడా ఉండవు. ఈ విధంగా 4 వర్ణాల పుత్రులను సృష్టి చేసినటువంటి దక్ష ప్రజాపతి తన బ్రాహ్మణ పుత్రులను పిలిచి, నాయనలారా, మీరు మీ యజ్ఞయాగాది రూపమైనటువంటి తపోబలం చేత ఈ భూదేవి యొక్క అంతం ఎక్కడుందో పరిశీలించి చెప్పండి. దాన్ని బట్టే నేను నా సృష్టి ప్రక్రియను కూడా వృద్ధిపరచుకుంటాను అని అడిగాడు. ఆ పుత్రులు దానికోసమే చాలా కృషి చేశారు, కానీ వారికి ఆ భూదేవి యొక్క సాక్షాత్కారం లభించలేదు. ఇలా కొన్ని యుగాలు గడిచిపోయాయి. అట్లా తిరుగుతూనే ఉన్నారు, కానీ ఎవరికి ఏం అర్థం కాలేదు. వీళ్ళకి ఒక కొత్త కృతయుగం వచ్చింది. భూదేవిని మహావిష్ణువు ప్రేరేపించాడు. ఆ ప్రేరణల ప్రకారం ఆమెయే అండజలము అంటే గుడ్డు నుంచి పుట్టే ప్రాణులు, గ్రుడ్డు నుంచి పుట్టే ప్రాణులు, ఉద్భిజములు, భూమిని చీల్చుకొని పైకి వచ్చే ప్రాణులు మొదలైన స్థూల సూక్ష్మజీవులను సృష్టి చేసింది. ఇది విన్న జనమేజయుడు వైశంపాయన మహర్షి ఇక తృతీయ యుగమైనటువంటి ప్రవృత్తి ధర్మయుగంలో జరిగిన సృష్టిని గురించి తెలుసుకోవాలనింది. అందుచేత దయతో ఆ వివరాలను వినిపించవలసింది అని అడిగాడు. వైశంపాయనుడు అలా చెప్పసాగాడు. ఇట్లా చెప్తున్నాడు, జనమేజయ, ప్రాచేతన వంశంలో జన్మించిన ఆ దక్ష ప్రజాపతి తన చాతుర్వర్ణ సృష్టి పూర్తి అయ్యాక ఈ సృష్టిని ఇంకా విస్తరింపజేయాలనే కోరికతో బాగా ఆలోచించి తన యోగ బలంతో తన శరీరాన్నే 2 భాగాలు చేసుకున్నాడు.
ఇదొక్క జ్ఞాపకం చేసుకున్నారు, మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ 2 భాగాలలో ఒక భాగానికి అందమైనటువంటి శ్రీరూపాన్ని తానే కల్పించాడు. అలా నూతన శ్రీరూపాన్ని సృష్టి చేసినటువంటి దక్ష ప్రజాపతి తనలో తానే క్రీడించి తన యొక్క శ్రీరూపం ద్వారా అనేక మంది కన్యలను సృష్టి చేశాడు. అలా కన్య సృష్టి జరిగిన తర్వాత ఆయన తన యొక్క శ్రీరూపాన్ని తన పురుష రూపంలో మళ్ళీ కలిపేసుకున్నాడు. అంటే ఆ విధమైనటు శ్రీరూపంతో సృష్టి చేయించాడు. ఆ శ్రీరూపము తానే. దానివల్ల ఆ పురుష రూపం యొక్క తేజస్సు మరింత పెరిగిపోయింది. ఆ తరువాత దక్ష ప్రజాపతి తాను సృష్టించిన కన్యలలో 10 మందిని ధర్మ ప్రజాపతికి, 13 మందిని కశ్యప ప్రజాపతికి, 27 మందిని చంద్రుడికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేశాడు. ఇలా వివాహాలు పూర్తి అయ్యాక దక్ష ప్రజాపతి ఈ కన్యల ద్వారా ఇతోధికంగా సృష్టి విస్తరణ ఎలా జరగాలా అని ఆలోచించి ఆ సంకల్పంతోనే బ్రహ్మక్షేత్రమైనటువంటి ప్రయాగకు వచ్చి అక్కడ అడవులలో ఏకాంతంగా కూర్చొని తీవ్రమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. బ్రహ్మప్రయాగ పూర్వకాలంలో బ్రహ్మదేవుడు త్రివేణి సంగమ స్థానమైన ఈ క్షేత్రంలో కొంతకాలం నివాసం చేశాడు కనుక ఆ ప్రయాగకు బ్రహ్మక్షేత్రం అనే పేరు వచ్చింది. వీలుంటే ఆ ప్రయాగ క్షేత్రానికి వెళ్ళిరండి. అక్కడ స్నానం చేసి విష్ణుమూర్తిని దర్శించండి, పాదాలను దర్శించండి, గయకు కూడా వెళ్ళిరండి. అంతేగాక మానవుల బ్రహ్మత్వ స్థితిని అందుకోవాలంటే మానవుడు అనే జీవుడు నివసించే శరీరం అనే క్షేత్రంతోనే కృషి చేయాలి, వేరే మార్గం లేదు. అందుకనే మానవ శరీరానికి కూడా బ్రహ్మక్షేత్రం అనే పేరు కూడా ఉంది. ఈ కారణాల వల్లనే ప్రయాగ క్షేత్రాన్ని కొంతమంది మహర్షులు బ్రహ్మచారిణి క్షేత్రమని, మానసీ క్షేత్రమని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్షేత్రం సాక్షాత్తుగా బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం నుంచి జన్మించిందని అంటూ ఉంటారు కదా. కనుకనే మానవ శరీరధారి అయినటువంటి దక్ష ప్రజాపతి ఈ ప్రయాగ క్షేత్రాన్ని తన బ్రహ్మ సాధనకు ఉత్తమ క్షేత్రంగా భావించి ఇక్కడికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. ఆయన ఎంత తీవ్రంగా తపస్సు చేశాడంటే ఆయన చేసే తపస్సు యొక్క ప్రభావం వల్ల ఆ చుట్టూత అడవుల్లో ఉండే జంతువులలో విరోధభావం పూర్తిగా పోయింది. ఆ పరిసర ప్రాంతాల్లో తపస్సు చేసుకునే ఇతర మహర్షులలో సత్వగుణం అమితంగా వృద్ధి చెంది వారి తపస్సులు మరింత వికసించాయి. అంతేకాదు ఆ పరిసర ప్రాంతాల్లో యజ్ఞయాగాదులు చేసుకునేటువంటి కర్మ మార్గ పారాయణులు కూడా పరబ్రహ్మ సాధనలోకి వచ్చేశారు. భార్య పిల్లలతో సంసారం చేసుకునేటువంటి సామాన్య గృహస్థులు కూడా దాన ధర్మాల మీద, అహింసా వ్రతం మీద, తపో విధానాల మీద శ్రద్ధను పెంచుకొని సాధకులుగా మారిపోయారు. ఇలాంటి వారిలో కొంచెం పై స్థాయికి చేరుకున్నవారు దక్ష ప్రజాపతి ముఖంలోని తపోమయ లక్షణాలను పరిశీలించి ఈయనకు తపస్సిద్ధి దగ్గరలోకి వచ్చేసింది అని చెప్పసాగారు. అంటే ఆయన సంకల్పించిన సృష్టి వృద్ధి దగ్గరలోనికి వచ్చిందని వారు గ్రహిస్తున్నారు అన్నమాట. ఎక్కడైనా సరే సృష్టి జరిగింది అంటే పూర్వకల్పంలోని జీవులకు కాలకర్మాలు రెండూ కలిసి వచ్చి మళ్ళీ మొలకెత్తుతున్నారు అని అర్థం. అలా కొత్తగా మొలకెత్తిన జీవుల్లో గల కర్మ పరిపాక విశేషాన్ని బట్టి కొందరు యోగులవుతారు, కొందరు సామాన్య మానవులవుతారు, కొందరు జంతువులవుతారు, కొందరు దేవజాతుల వారు అవుతారు. ఈ సృష్టి సూత్రం ప్రకారమే కశ్యప ప్రజాపతికి దక్ష కన్యల ద్వారా రకరకాల జీవులు జన్మించారు. వీరిలో ద్వాదశాదిత్యుల దగ్గర నుంచి 4 కాళ్ల మృగాల దాకా రకరకాల జీవులు ఉన్నారు. వారి వివరాలను పూర్వమే నీకు చెప్పి ఉన్నాను కదా. ఈ జీవులలో కొందరు స్వర్గలోకవాసులు, కొందరు అంతరిక్షవాసులు, కొందరు భూలోకవాసులు, కొందరు పాతాళలోకవాసులు కూడా ఉన్నారు. ఈ భేదాలు ఎందుకు వచ్చాయంటే
ఆయా జీవుల యొక్క పూర్వజన్మ కర్మశేషాల బట్టే అని పూర్వమే నీకు చెప్పి ఉన్నాను కదా. పూర్వకల్పాలలో గృహస్థులై ఉండి బ్రహ్మచర్య నియమాలను పాటిస్తూ కష్టసాధ్యలేని నియమాలను అనుసరిస్తూ యోగ సిద్ధులను అందుకున్నటువంటి సాధకులు ఈ జన్మలో స్వర్గ నివాసాన్ని పొందుతున్నారు. అలాగే పూర్వకల్పంలో గృహస్థులై భార్యలతో సహజీవనం చేస్తూ కూడా వానప్రస్థాశ్రమ నియమాలను పాటిస్తూ, అంటే పొలంలో రాలిపోయినటువంటి గింజలను ఏరుకొని తినడం మొదలైన నియమాలను పాటిస్తూ యోగ సాధన చేసిన వారు ఈ జన్మలో స్వర్గ నివాసులే అవుతారు. దీనిని బట్టే జీవుల యొక్క పూర్వజన్మ సాధనా స్థాయిని బట్టి ఈ జన్మలో వారి వారి ఆకారాలు, ఆహారాలు, లోకాలు అన్నీ మారిపోతూ ఉంటాయని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని మరింత వివరించేందుకోసం బ్రహ్మదేవుడు స్వయంగా ఆచరించిన ఒకానొక యజ్ఞాన్ని గురించి వివరిస్తాను, విను. ఒకప్పుడు బ్రహ్మదేవుడు జితేంద్రియులు, నియమతత్పరులు, యజ్ఞాచరణశీలులు అయినటువంటి బ్రాహ్మణోత్తములను వెంటబెట్టుకొని మేరు శిఖరం మీద కొంతకాలం నివాసం చేశాడు. ఆ బ్రాహ్మణోత్తములు బ్రహ్మదేవుడి యొక్క నాయకత్వంలో అక్కడ అగ్ని ఉపాసన ప్రారంభించారు. మొదట్లో వారు ఒకే అగ్నికుండాన్ని పెట్టుకొని వేద మంత్రాల్లోని అర్థాల ప్రకారం ఆ అగ్నిని అనేక విధాలుగా ఉపాసన చేస్తూ వచ్చారు. కానీ కాలక్రమంలో వారు ఆ అగ్నిని విభాగం చేస్తే మంచిది అని అర్థం చేసుకున్నారు. దానికి ఫలితంగానే వారు త్రేతాగ్నులు అనబడే 3 అగ్నికుండాలతో కూడినటువంటి అగ్ని ఉపాసన విధానాన్ని వేదానుసారంగా ఆవిష్కరించుకున్నారు. ఆ 3 కుండాలలోనే గార్హ్యపత్యాగ్ని, దక్షిణాగ్ని అనేటువంటిది ఆహ్వనీయాగ్ని అంటారు. ఈ 3 అగ్నుల ఉపాసన ప్రారంభించాక వారికి అగ్ని ఉపాసన ద్వారా పరబ్రహ్మను సంధానం మరింత సులభమైంది. అప్పటి నుండి వారు ఆ త్రేతాగ్నిలో 4 వేదాల మంత్రాలను సుస్వరంగా ఉచ్చరిస్తూ హోమాలు ఆచరిస్తూ జగద్దితం కోసం యజ్ఞాచరణాలను కొనసాగించారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా బ్రహ్మదేవుడు అక్కడ స్వయంగా అగ్నిష్టోమము అనేటువంటి గొప్ప యజ్ఞాన్ని ఆచరించాలని సంకల్పించాడు. ఆయన మేరు శిఖరం మీదే ఉన్నటువంటి పుష్కర తీర్థం దగ్గర తన భార్య అయినటువంటి మేధాదేవితో కలిసి యజ్ఞ దీక్షను స్వీకరించాడు. ఆ యజ్ఞానికి ఎక్కడెక్కడ మహర్షులు, మహాత్ములు, బ్రాహ్మణోత్తములు బ్రహ్మదేవుడి యొక్క ఆహ్వానం మేరకు తరలికి వచ్చారు అంతా కూడా. అలా వచ్చిన వారిలో దక్ష ప్రజాపతి కూడా ఉన్నాడు. ఈయన శిఖాధారి అయినటువంటి బ్రాహ్మణోత్తముడే కానీ చేతులలో కత్తి, డాలు, ధనుర్బాణాలను ధరించి ఉన్నాడు. అలాగే మహాత్ముడైనటువంటి బృహస్పతి కూడా వచ్చి ఉన్నాడు. అప్పటికి యజ్ఞ విధాన శాస్త్రాలు గ్రంథరూపంగా అప్పటికి లేవు, ఇంకా పుస్తకాలు లేవు. అందువల్ల ఎప్పుడెప్పుడు ఏ ఏ మంత్రాలను గానం చేయాలో దేవేంద్రుడే స్వయంగా ఆ ఋత్విక్కులకు సూచనలు ఇస్తున్నాడు. దానికి అనుగుణంగా వారు మనోహరమైనటువంటి వేదగానాలు చేస్తూ యజ్ఞక్రియలను నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞం కోసం బ్రహ్మదేవుడు ఒక నూతన అగ్నిని సృష్టి చేశాడు. ఎలా చేశాడంటే, రావి చెట్టు తొర్రలో మలిచినటువంటి జమ్మి చెట్టు యొక్క కొమ్మను నరికి దానికి ఒక కొయ్య దిమ్మగా తయారు చేశాడు. దానినే అరణి అంటారు. ఈ అరణిని మథించగా దానిలో నుంచి అగ్ని జన్మించింది. నారాయణ నారాయణ హరే కృష్ణ.